సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలి భూముల కేసులో అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పూర్తి స్థాయి సమాచారాన్ని 4 వారాల్లో కోర్టుకి సమర్పిస్తామన్నారు. పర్యావరణం విషయంలో జాతీయ అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఇదే మాదిరిగా ఛత్తీస్గఢ్లో అడవి నరికివేతపైన కూడా స్పందించాలన్నారు. అక్కడ 2,72,000 ఎకరాలలో 92,000 చెట్లు అదానీ కంపెనీ పర్మిషన్ లేకుండా నరుకుతోందన్నారు. అడిగిన ప్రశ్నల్లో ప్రధానంగా పర్యావరణమే ఉండడం, పర్యావరణానికి సంబంధించిన అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా అనే కోణం నుంచే ప్రశ్నలు వచ్చినట్టుగా మనకు కనబడుతున్నది. అంతేకాకుండా ఆ భూమి ఫారెస్ట్ అవసరాలకు వినియోగించినట్టుగానో, ఫారెస్ట్ లాంటిది అక్కడ ఉన్నట్టుగానో ఇప్పుడు నివేదిక వీళ్ళు ఇచ్చిన సాధికారిక కమిటీ ఇచ్చిన నివేదిక ఉండి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుంది. కానీ అక్కడనే నిర్మించబడ్డ ఇతర భవనాల గురించి వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పర్మిషన్స్ వచ్చిన సందర్భము వాళ్ళందరికీ తెలియదు. ఎందుకంటే హెచ్సియు బిల్డింగే దాదాపు 134 ఎకరాల పరిధిలో ఉన్నది అనేది మనకున్న సమాచారం. అక్కడున్న వన్యప్రాణులకు సంబంధించి ఆ రోజు అన్ని ప్రభుత్వాలు కేర్ తీసుకొని పర్మిషన్స్ ఇచ్చింది. ఇన్ని రకాలు ఇప్పుడు IIIT లేకపోతే టీఎన్జిఓస్ బిల్డింగ్స్ కానీ, లేదంటే ISB కానీ, ఈ కంపెనీస్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న వాటి విషయంలో సమాచారం లేకుండడం వల్లనే. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం ఆ పూర్తి స్థాయి సమాచారాన్ని అది అభయారణ్యమో ఇతర అరణ్యం పోలిన ఉన్నాయో ఇవన్నిటిని కూడా వివరాలు ఇస్తుందనే అంశం మీరు అందరు గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తారు.